Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వల్గా. నేను మీ చందు. సో మే 30న ఒక అచ్చమైన తెలుగింటి ప్రేమ కథతో, కుటుంబ కథ చిత్రంతో షష్టి పూర్తి అంటూ మన ముందుకు రాబోతున్నారు ప్రొడ్యూసర్ కమ్ హీరో రూపేష్ గారు. ఆయన నాతో ఉన్నారు. ఆయనతో స్మాల్ చిట్ చాట్. హలో రూపేష్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? వెరీ ఫైన్ అండి. సో అంటే ఒక లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి చూస్తున్నాం అప్డేట్స్ మేము కూడా. మీకు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ. సో ఏంటంటే సినిమా తీయటం ఓకే, దాన్ని రిలీజ్ చేయటం ఇంకా టాస్క్, బట్ ప్రమోట్ చేయటం అనేది కూడా అంతకంటే పెద్ద టాస్క్ కదా. సో ఏంటి ఈ ప్రమోషన్ వరకు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఈ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుందండి ప్రమోషన్స్. బికాజ్ ఇప్పుడు మీరు ఎలా అయితే యాంకరింగ్ చేస్తున్నారో అందరు యాంకర్ చాలా బాగా కంఫర్టబుల్గా, నేను కొత్తవాడిని కాబట్టి ఇబ్బంది పెట్టకుండా మంచిగా చేస్తున్నారు. డెఫినెట్లీ ప్రమోషన్ అనేది టాస్క్ అనేది నేను తీసుకోను. బికాజ్ మంచి సినిమా మేము ప్రమోట్ చేయడానికి బయటికి వచ్చే ముందే అందరు దాన్ని మంచిగా ఆదరిస్తున్నారు. దే ఆర్ లవింగ్ అవర్ ప్రాజెక్ట్, ద సాంగ్స్ అండ్ ఈ మేము వదిలిన కంటెంట్ ఏదైతే టీజరు సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని అందరూ ఇష్టపడుతున్నారు, అందరూ ప్రేమిస్తున్నారు. అండ్ నాకు టాస్క్ లాగా అయితే అనిపించట్లేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీతో. అంటే జనాల్లోకి మెల్లిమెల్లిగా వెళ్తున్నారు కదా, ఇంకొంచెం ఆనందం పెరుగుతుంది, ఆ ఎంతూజియాజం వస్తుంది. అండ్ రూపేష్ గారు అనగానే చూస్తే అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా అని చాలా డౌట్స్ అయితే మాకు ఉన్నాయి. బట్ ఏంటి మీరేం చెప్తారు? రూపేష్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీలో మీకంటే ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యి దీంట్లోకి దిగారా? ఏంటి దాని గురించి ఏం చెప్తారు? నాకు ఇండస్ట్రీలో చుట్టాలంటే బేసిక్గా ఆర్బి చౌదరి గారు నాకు చుట్టం. బట్ ఆయన దగ్గర నేను ఇంకా ఇప్పటివరకు అయితే డిస్టర్బ్ చేయకుండా నాకు నచ్చిన నా ప్రాజెక్ట్ నేను తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే మెయిన్ నాకు సపోర్ట్ మై మామ్ అండ్ డాడ్. అండ్ ఇంకో నెక్స్ట్ సపోర్ట్కి వస్తే నా కాళ్ళు, నా పిల్లర్స్ ఏవైనా నా కాళ్ళే. సో నేను అదే ధైర్యంతో ముందుకెళ్తున్నాను, అదే ధైర్యంతో పనిచేద్దామని, ఇండస్ట్రీలో ఎదుగుదామని ఐ వాస్ ఫీలింగ్ లైక్ దట్. ఓకే. అంటే మామూలుగా మీరు చూస్తాకేమో చాలా సాఫ్ట్ ఉన్నారు. ఇండస్ట్రీ అంటే ట్రోల్స్, మేమ్స్, నెగిటివిటీ అనేది కూడా పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అలాగే ఉంటుంది. కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యే వరకు వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో. రే ఎవరో కొత్తగా హీరో వచ్చారంట, మనం ఎక్కడ ముందు సో ఈ షష్టి పూర్తి ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ వచ్చినప్పుడు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఎక్కడైనా మీ గురించి కొంచెం నెగిటివ్గా చూడటం, అప్సెప్ట్ అవ్వటం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? లేదండి, అలాంటివి ఏం జరగలేదు. బికాజ్ ఆ నెగిటివ్, ఐఎమ్ నాట్ అ నెగిటివ్ పర్సన్. అండ్ నేను నెగిటివ్ చేతలు ఏమైనా చేస్తే నెగిటివిటీ అవుతుంది. ఏమన్నా ఇబ్బందికరంగా ఎవరైనా ఇబ్బంది పడేలాగా ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఎవరో ఇబ్బంది పడిన తర్వాత వాళ్ళు కావాలని టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తారు. కానీ అలాంటి నా నోట్ నుంచి అలాంటి పద్ధతి రాలేదు. అలాంటి మనిషి, అలాంటి వ్యక్తిత్వం నాది కానప్పుడు అలా జరగదు. అందరూ ప్రేమిస్తున్నారు, ఇంకా ప్రేమిస్తారు అని నేనైతే గట్టిగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ మై ఫ్యామిలీ అనుకుంటాను నేను. ప్రతి ఒక్కళ్ళు ఎవరిని కలుస్తున్నా కూడా నేను అందరినీ మన వాళ్ళు, మన ఫ్యామిలీ, మన ఇండస్ట్రీ అనే పాజిటివ్లోనే ఉంటాను. కాబట్టి అలా ఎవరు చెయ్యరు అండ్ పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు, అలానే అవుతారని ఫీల్ అవుతున్నారు. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.